వెంటనే మొట్టమొదటి తొలి సమావేశంలోనే డిసెంబర్ 9వ తేదీనే వాటికి సంబంధించి చేస్తాము అని చెప్పేసి చెప్పింది. కానీ వచ్చిన వెంటనే ఆ పని చేయకుండా ఏం చేసిందంటే 10 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లలో అనేక ఒడిదుడుకులని అనేక సమస్యలని ఇవాళ సమస్యలు లేవు, ఆ సమస్యలు లేవు. ఆ రోజు రాష్ట్రం ఏర్పడినటువంటి రోజు అసలు చాలా గందరగోళమైన పరిస్థితులు, చాలా అన్ని రకమైనటువంటి పరిపాలన పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇంకో ఏ విధంగా తీసుకున్నా కూడా ఒకవైపు ఉమ్మడి రాజధాని ఉంది. అదే సెక్రటరియట్లో ఒకవైపు ఆంధ్ర సెక్రటరియట్, మరోవైపు తెలంగాణ సెక్రటరియట్. అసలు తెలంగాణకు సెక్రటరియట్ లేకుండా ఉన్నది మొత్తం తెలంగాణకు ఒక ఏదో వేరుబడిన అన్నదమ్ముల్లో చిన్నోడికి ఎట్లయితే ఒక పక్కన ఏదో మూలకి ఎట్లా ఇస్తారో అదే విధంగా ఒక సెక్రటరీ గేటు పెట్టి ఇచ్చి అటువంటిది అదంతా కూడా జరిగినటువంటిది. మరోవైపు కుట్రలు, ఇదంతా బ్యూరోక్రసీ, ఆ మొత్తం బ్యూరోక్రసీ అంతా కూడా ఉన్నది ఎవరు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఒక ఆర్థిక పరమైనటువంటిది విద్యుత్ రంగంలో కానీ విద్యారంగంలో కానీ ఏ రంగంలో తీసుకున్నా కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి తెలంగాణ సమాజాన్ని వాళ్ళ దేశంలో సరే రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడతారు. దేశంలో అన్ని రంగాల్లో ఒక బలమైన ఆర్థిక శక్తిగా, ఒక బలమైన శక్తిగా ఇవాళ నిలబెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని దేశం గౌరవించేటటువంటి ఒక ప్రైడ్గా తెలంగాణ అనగానే ఒక గౌరవంగా ఒక కాలర్ ఎగిరేసి తెలంగాణ నాది తెలంగాణ అనే ఒక ఆత్మ న్యూన్యతను నుంచి ఒక ప్రైడ్గా నేను తెలంగాణ వాడిని, నాది తెలంగాణ అని చెప్పినటువంటి దిశకు తెలంగాణ సమాజాన్ని తీసుకొచ్చినటువంటిది. అవన్నీ పక్కకు పెట్టి రాజకీయంగా ఉంటాయి, వైరుధ్యాలు ఉంటాయి, రకరకాల సందర్భాలు ఉంటాయి, రకరకాల ఆర్థిక ఉంటాయి. వాటిని కేవలం దీంట్లో ఉన్నటువంటి దాన్ని చిన్న ఉన్నటువంటి అంశాలను పట్టుకొని మొత్తం తెలంగాణ సమాజాన్నే దేశం ముందు ఒక విఫల రాష్ట్రంగా, ఇది దేనికి పనికిమాలిదిగా ఉంది, నిలబడింది 10 ఏళ్ళు అన్నటువంటి ఒక తప్పుడు అపోహను కల్పించేటట్టుగా ఇవాళ ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మిగతా మంత్రివర్గం కానీ, మిగతా వాళ్ళు కానీ చేసిండు. ఇది కరెక్ట్ కాదు. ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఇది నేను ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కాదు, 20 ఏళ్ళుగా తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళం. తెలంగాణకు 96 నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ఎన్నో అవమానకరమైన పరిస్థితుల్లో నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం. జెండా పట్టిన రోజు నుంచి, తెలంగాణ ఎజెండా ఎత్తుకున్న రోజు నుంచి తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు వెనకడుగు వేయకుండా నిలబడినటువంటి వాళ్ళం. ఆ పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళం. అటువంటి వాళ్ళం అంతా ఉన్నటువంటి ఒక ఎమోషనల్గా ఈ తెలంగాణ సమాజంతో, తెలంగాణతోటి మూలాలతోటి ఉన్నటువంటి వాళ్ళం. అటువంటి వాడిగా నేను చెప్తున్నాను. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ఇవాళ అన్ని రంగాల్లో మీరు మాట్లాడుతున్నట్టుగా, మీరు సమాజానికి ఈ అధికార పార్టీ అపోహలిస్తున్నట్టుగా తప్పుడు సమాచారం ఇస్తున్నట్టు మంచిది కాదు తెలంగాణ సమాజానికి ఎప్పటికి కూడా ఇవాళ. కాబట్టి ఇవాళ ఏంటంటే అది చేయాల్సినటువంటి ప్రయారిటీస్. ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి పొరపాట్లను, లోపాలని, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పొరపాట్లను, లోపాలను కొన్నిటిని మీరు సమర్థవంతంగా ప్రజలకు అది ఆ గోబల్స్ ప్రచారం అంటామా, మిగతా ఏమంటామా ఏమని, కానీ ప్రజలు మీకు అధికారం అప్పచెప్పారు. ఆ మ్యాండేట్ని వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ప్రజాస్వామ్యంలో ఇచ్చింది. దాన్ని పక్కన పెట్టి ఇవాళ కేవలం మళ్ళీ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ని, కేసీఆర్ గారిని పట్ల ప్రజల్లో తప్పుడు వాళ్ళని బదనాం చేసే పేరు మీద మీరు చేసిన పని ఏంటంటే తెలంగాణ సమాజాన్ని రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చేటటువంటిది జరిగింది దేశంలో. అది కరెక్ట్ కాదు. పరిపాలన మీద దృష్టి పెట్టండి. మొత్తానికి మీరు చేసినంత ఈ 30 రోజుల్లో మీరు వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు 30 రోజుల్లో సాధించింది అంటే గత ప్రభుత్వాన్ని ఏదో దోషిగా చూపించడం, లేకుంటే అభివృద్ధి లేని రాష్ట్రంగా చూపిస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాదన, రవి గారి వాదన. ఫస్ట్లీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే లాస్ట్ 30 డేస్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధిగా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తుంది. లాస్ట్ 9 to 10 ఇయర్స్లో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ నడిపించింది, ఆ రిపోర్ట్ కార్డు ప్రజల తీర్పు పట్ల కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది, వచ్చేసింది. అంటే ఇప్పుడు 9 to 10 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల అపోజిషన్ లాగా తెలంగాణ సమాజం కోసం పోరాడింది. యువతకు ఆగం పట్టించింది ఎవరు, ఉద్యమకారులని ఆగం పట్టించింది ఎవరు, రైట్?
ఇక్కడున్న సొమ్ము, తెలంగాణ సొమ్ము హర్యానా, బీహార్, ఢిల్లీకి వెళ్ళి పంచింది ఎవరు? ఒకప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అని అన్నగారు ఇందాక చెప్తున్నారుగా, మేము ఉన్నాం ఉద్యమంలో. ఎలా అంటే ఓ రకంగా మెడకు గంటలు వేసుకొని తిరిగాం, మిలియన్ మార్చ్ చేసాం, ఎంతో గొంతులు అరుచుకున్నాము. పోరాడి సాధించుకున్న తెలంగాణలో దగాబడ్డ ఉద్యమకారులు, యువత దగాబడింది. 35 లక్షల యువత ఈరోజు ఆగమైంది. ఉద్యోగాలు ఏడి? ఇంటింటికి ఉద్యోగం అన్నారు, దళితుడు సీఎం అన్నాడు, 3 ఎకరాలు అన్నారు. అంటే ఇవన్నీ లాస్ట్ 9 to 10 ఇయర్స్లో రిపోర్ట్ కార్డు ప్రజలు గ్రహించారు. రిపోర్ట్ కార్డులో ఫెయిల్ అని మార్కులు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ పాస్ అని ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఒకటి, బాధ్యత గల అపోజిషన్గా వ్యాలిడ్ పాయింట్, తెలంగాణ సమాజానికి కావాల్సింది ఏంది? మన తెలంగాణ సొమ్ము, నీళ్లు, నిధులు, నియామకాల్లో ఆగం పట్టిస్తుంది ఎవరు అని గ్రహించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పవర్ వచ్చింది, అంటే ప్రజలు ఎన్నుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ కూడా చేసింది 6 గ్యారంటీస్ అని. 6 గ్యారంటీస్లో ఇందాక అన్నారు కదా, 6 గ్యారంటీస్లో 2 హామీలు ప్రజల ముందుకు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ఉన్నాయి. మిగతా 4 రావాలి, ఇంకా అవి ఎప్పుడు పెడతారు అన్న క్వశ్చన్ అడగాలి, అది లేదు. 100 days అని మేము టైం లిమిట్ ఇచ్చాము. 100 daysలో మేము 6 గ్యారంటీస్తో ముందుకు వస్తామని అన్నాం. సరే, ఈ 100 daysలో ఓపికగా అపోజిషన్, బాధ్యత గల అపోజిషన్గా, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాడింది